ఒక తల్లి ఉందంట. ఆ తల్లి తండ్రి కూడా గొప్ప సేవకులు. వాళ్ళు ఎంతగానో ప్రార్థించితే ఒక అందమైన బిడ్డని వాళ్ళకి ఇచ్చాడంట. ఆ బిడ్డని సేవకు సమర్పించారు. కొద్ది నెలలు గడిచినాయి, పుట్టి కొద్ది నెలలు అయింది. ఆ బాబు చిన్నగానే ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఇచ్చి, మీరు చూసుకోండి మేము సేవకి వెళ్ళి వస్తామని చెప్తే ఆ బాబుకి సడన్గా ఊపిరి అందడం ఆగిపోయిందంట. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడిపోతున్నాడంట. ఎంత గట్టిగా శ్వాస పీల్చుకుంటున్నా ప్రయత్నిస్తున్నా ఊపిరి ఆడట్లేదంట. చనిపోయే స్థితిలో ఉన్నాడంట ఆ బాబు. వాళ్ళ అత్త కంగారు పడిపోయి వెంటనే వాళ్ళు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి, అయ్యా పరిస్థితి ఇలాగుంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, బాబు ఇలా చూస్తే ఊపిరి ఆడట్లేదు, చెప్పండి అయ్యా ఏం చేయాలి మాకు అర్థం కాదు, మీ దగ్గర తీసుకురామా అంటే ఆయన అన్నాడంట, ఒక్కసారి మీ అన్నయ్యని నాకు కారు ఇమ్మని అడిగాను ఒక ప్రాంతానికి వెళ్ళడానికి, ఆయన నాకు మీటింగ్స్ ఉన్నాయండి నేను ఇవ్వలేనని చెప్పాడు, ఆడు చస్తే ఏంటి నాకేంటి, చస్తాడు వదిలే అన్నాడంట. ఆ డాక్టర్ ఆయనకి కేవలం ఆయన అడిగింది ఆ తండ్రి చెయ్యలేదని చెప్పి, ఆ బాబు చస్తే నాకేంటి చావమను, నేను మాత్రం చూడను అన్నాడంట. ఆ అత్త భయంకరంగా కంగారు పడి ఏడ్చి నువ్వు ఏం చేయాలో అర్థం కాక ప్రార్థిస్తూ ఉంటే ఈలోపు తల్లిదండ్రి వచ్చారు. బాబుకి ఇలా ఉందని తెలిస్తే వెంటనే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారంట. వాళ్ళు డాక్టర్స్కి ఫోన్ చేస్తున్నారు, ఎవరైనా ఏమన్నా చెప్తారు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారంట. ఈలోపు తల్లికి ఒక దర్శనం వచ్చిందంట. ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ఆ బాబుని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి సీల్ వేసి క్లోజ్ చేసేస్తున్నారంట. ఎవరో ఊపిరి ఆడకుండా చంపేయడానికి ప్రయత్నిస్తుంటే తల్లి వెంటనే వెళ్ళి దాన్ని విడిపించి బాబుని తీసుకొస్తే దేవుడు కాపాడాడంట. వెంటనే ఆ ప్రార్థన ఉపవాసం ముగించుకొని బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించి ఒక్క సిరప్ వేసిన వెంటనే ఆ అబ్బాయికి ఉన్న ఆ ప్రాబ్లం అంతా సివియర్ బ్రాంకైటిస్ వచ్చి లంగ్స్ అంతా క్లోజ్ అయిపోయి అసలు ఊపిరి అందకుండా ఊపిరితిత్తులోంచి గాలి రాకుండా అయిపోయిందంట ఆ బాబుకి. అప్పుడు అన్నదంట తల్లి, ఈ బాబుని నేను దేవుని సేవకి సమర్పించాను, దేవునికి సమర్పించాను, వీడికి ఏ అపాయం రాదు, ఎవరైనా సరే వాడిని చంపేయాలనుకుంటుంటే దేవుడు తల్లి తండ్రి రూపంలో వచ్చి రక్షిస్తాడు ఆ బాబుని అని చెప్పారంట. ఆ బాబు ఎవరో కాదండి, నేనే. నా జీవితంలో ప్రభు, నేను చిన్నప్పుడే డాక్టర్ నువ్వు చచ్చిపోయినా పర్లేదు అంటే నా తల్లి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే మరణాన్ని సైతం జయించగలిగిన దేవుడు నాలో ఊపిరిని పోసి బ్రాంకైటిస్ మళ్ళీ నా జీవితంలో ఎప్పుడు ఆ లంగ్ ప్రాబ్లం, ఆ ఇన్ఫెక్షన్ రాకుండా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. ఒక వేస్ట్గా డాక్టర్ నన్ను చూశాడు, ఈరోజు ఎంతో మందికి జీవ వాక్యాన్ని బోధించేవాడుగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎందుకంటే తల్లి చేసిన ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి ఈరోజు కొన్ని వేల లక్షల మందికి ఆయన సువార్తను ప్రకటించేవాడుగా నన్ను నిలబెట్టింది. హల్లెలూయా.